ఇదిగో ఒకటైతే నా చేతిలోకి ఊడొచ్చింది. నెక్స్ట్ డే ఈ ఫ్లవర్ అయితే ఇలా ఎండిపోయిందనమాట. ఒకటి మనం లైఫ్‌లో ఫస్ట్ టైం ఏదన్నా చూస్తున్నాము అంటే అస్సలు ఆ ఫీలింగ్సే ఆసమ్ అనిపిస్తాయి. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు గార్డెన్లో ఒక స్టన్నింగ్ మూమెంట్ అయితే చూపిస్తా అనమాట. నేను చూసి ఎంత షాక్ అయ్యానంటే అంత షాక్ అయ్యానమాట. ఇది వచ్చేసి చూడండి, ఇలాచి నేను పెట్టి గార్డెన్ పెట్టినప్పుడే దీన్ని పెట్టానమాట. 2 ఇయర్స్ అయింది నేను పెట్టి దీన్ని. సో మ్యాక్సిమం నేను విన్నది ఏంటంటే ఇది 3 ఇయర్స్కి కానీ 5 ఇయర్స్కి కానీ మనకి ఇలాచీస్ వస్తాయి అని చెప్పి నాకు చెప్పారనమాట. గార్డెన్ అంటే నర్సరీలో ఇచ్చేవాళ్ళు. కానీ కంప్లీట్‌గా 2 ఇయర్స్‌కే చూడండి మనకి ఇలాచీ ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది. అసలు రియల్‌గా అసలు మామూలుగా లేదనమాట. వావ్! అసలు నాకు ఎంత స్టన్నింగ్ ఉందంటే అంత స్టన్నింగ్ ఉంది. అసలు మూమెంట్ అయితే మామూలుగా లేదండి అసలు. అండ్ నేను వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్లాంట్స్ నేను ఎవ్రీడే మార్నింగ్ చెక్ చేసుకుంటా అనమాట వచ్చి ఒకసారి. ఆ తరుణంలో ఈ పక్కనే ఏంటంటే ఇది మల్లెపూ చెట్టు అనమాట. సో నేనేంటంటే ఈ మల్లెపూలు కోసుకుంటున్నాను పూజ కోసమని. ఒక్కసారిగా చూడగానే ఏంటంటే ఇక్కడ ఫ్లవరింగ్ కనిపించిందనమాట. వావ్! అసలు ఎంత బావుందో. ఇంకా అసలు చూడండి, నిజంగా ఇలాచీ ఫ్లవర్ నేను చూడటం ఫస్ట్ టైం అండి అసలు. ఒకటి మనం లైఫ్‌లో ఫస్ట్ టైం ఏదన్నా చూస్తున్నాము అంటే అస్సలు ఆ ఫీలింగ్సే ఆసమ్ అనిపిస్తాయి. ఎందుకంటే నేనెప్పుడు చూడలేదండి. నేను నా గార్డెన్‌లో పెంచుకొని నా గార్డెన్‌లోనే ఈ ఫ్లవరింగ్ అనేది చూస్తున్నాననమాట. ఇలాచీ మన దగ్గర పండదండి. పోనీ పొలాలు అలా వెళ్ళి చూద్దాము అంటే ఇది మనకు పండే పంట కాదు. సో మనకు పండని పంట మన గార్డెన్‌లో మన టెర్రస్ పైన ఇలా మనం చూసాము అంటే దానికి ఫ్లవర్ రాని ఏదన్నా రాని సో అదైతే అచీవ్‌మెంటే అనమాట. అసలు 5 ఇయర్స్ అనుకున్నాను. కంప్లీట్‌గా థర్డ్ ఇయర్ స్టార్ట్ అండి మనకి ఫిబ్రవరిలో 2 మంత్స్ కంప్లీట్ అయింది మన గార్డెన్ పెట్టి. ఇది థర్డ్ ఇయర్ అనమాట. సో థర్డ్ ఇయర్‌కే ఇలా రావడం అనేది అసలు నాకైతే భలే అనిపిస్తుంది. మీలో కూడా ఇది ఫ్లవరింగేనండి జస్ట్, ఇంకా ఏం రాలా. ఒక్కసారి ఈ పువ్వులు నలిగిపోతున్నాయి. ఇవైతే ఇక్కడ పెట్టేద్దాం. సో చూడండి, దీని ఫ్లవరింగ్ అయితే ఇలా ఉందండి. కొన్ని మొగ్గలు వస్తూ ఉన్నాయి. సో ఒకటేం పెద్ద పువ్వులాగా ఇలా విచ్చుకొని ఉంది అనమాట. నేను ఇదే మొదటిసారి చూద్దాము. ఇలాచీస్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తా అండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అస్సలు వావ్! మీలో ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నాడో రియల్‌గా కామెంట్ చేయండి. నేనైతే టు బీ ఫ్రాంక్లీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను చూడడం అనమాట. సో మీలో కూడా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాము. చూద్దాం, దీని ఎవ్రీ అప్డేట్ అయితే నేను మీకు ఇస్తా అండి. ఎందుకంటే ఇదే కదా ఫస్ట్ మూమెంట్. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. దీని గురించి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి రేర్ పంటలు అన్నమాట మన గార్డెన్లో మనం ఎప్పుడు చూసింది కాదు. సో కొత్తవి వచ్చినప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. అండ్ ఇవైతే చూడండి, నెక్స్ట్ డే అయితే ఇవి ఇలా విచ్చుకున్నాయి అన్నమాట. ఈ ఫ్లవర్ అయితే చూడండి, ఇలా ఫ్లవర్ అయితే అసలు సూపర్ ఉంది. ఏంటంటే ఇది లైక్ ఎలా ఉందంటే ఏదో ఫ్లవర్ లాగా అనిపిస్తుందండి. ఇది మనం శివుడికి పెడతాం ఇలాంటి ఫ్లవర్స్. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇదిగో ఒకటైతే నా చేతిలోకి ఊడొచ్చింది. నెక్స్ట్ డే ఈ ఫ్లవర్ అయితే ఇలా ఎండిపోయిందనమాట. సో ఇలా ఉంది ఫ్లవర్ అయితే మొత్తం. ఇక్కడ విచ్చుకున్న ఫ్లవర్ ఉంది ఇదన్నమాట. మేబీ ఇది ఫ్లవరే అనుకుంటా, ఇంకేమన్నా వస్తుందో ఏంటో మరి తెలీదు. ఈ ఎడ్జ్ ఉన్నది ఏంటో మరి, ఈ ఎడ్జ్ ఏంటో ఇలా ఉంది ఎడ్జ్ అయితే. సో
సో చూద్దాము నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. నా ప్లాంట్ అయితే ఇదండి, మొత్తము చూడండి ఎంత ఉంది, ఇంత ఉందన్నమాట నా ప్లాంట్. నేనైతే ఈ టబ్లో పెట్టేశాను. సో మొత్తం ఇదేనమాట ప్లాంట్ అయితే. చిన్న 100 రూపీస్ టబ్లో అయితే పెట్టానండి. పెట్టి కంప్లీట్గా 2 ఇయర్స్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.